ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద వేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా? మీ లోపం కాదు. నెక్స్ట్ సోమవీర్రాజు గారు. సార్ 1 సెకండ్ సార్. లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే కూర్చోండి. ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా నేను మాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టలా. మీరే మారుతారు చెప్పేదా? సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదలబెట్టాడు. మాధవ్నికి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకో బ్రదర్.